ఏమర్థమైంది? ఆ వేసిన స్టెప్ కి క్వశ్చన్ ఏమైనా సంబంధం ఉందా అమ్మా? ఆ కాలంలో అన్ని పెద్దల గురించిన సంబంధాలే. రెండో ప్రశ్న కొట్టానంటే మైకి ఈ బొక్కలో చెల్లి ఆ బొక్కలో చూస్తాం. మరి ఆయనకేం చెప్తావు? ఎవరికి? మైకోడికి బొక్క పెట్టేస్తాను. వినిపించదన్నా? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? తాతగారు మీరే చెప్పండి. భార్య భర్తలు అన్యోన్యంగా అర్థమైంది. భార్య భర్తలు అన్యోన్యంగా అయితే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. మూడు ఓపెన్ చేసి పెట్టినాను. పుట్టుకల క్యారెలకు ముసలాడు పోతే ఏ రంధ్రాలు? ముగ్గురాదు. నువ్వేమనుకున్నా? మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? అత ఆగు, వాడు ఒక్కడే చేయగలరా? నేను చేస్తాను. మ్యూజిక్ ఒట్టవయ్యా. నీకు పైసా? పైల్స్ కాదు, ఎంతమంది పిల్లలు? కన్ఫర్మ్ రా, నెక్స్ట్ టీం మీదే. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? ఆమలగల్లు నైట్ రైడర్స్. చివరి ప్రశ్న, ఇంకా అడగలే. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? మీ హవా నడుస్తుందా? ముసలోడి హవా నడుస్తుందా? చెప్పరా బాబు. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పలు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు ఆమనగల్లు నుంచి 4000 పింఛన్ డబ్బులు వచ్చిస్తారు. 1,00,000 రూపాయలు ముసలోళ్ళకి లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. నీకు ఈ స్కిట్ వల్ల వినబడడం వచ్చింది, వినబడుతుంది. అరే నరేష్ ఇలారా, వాళ్ళంతా నువ్వే కదా సక్సెస్. ఓకే.